Yeah. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, యాక్టింగ్ ఒకటే తక్కువైంది. ఎప్పుడైనా అవకాశాలు వచ్చాయా? వచ్చాయి యాక్ట్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఉంది పలానా? వచ్చాయి. ఫస్ట్ ఆపర్చునిటీ నాకు గోపాల మూవీకి రీచ్ అవుట్ అయ్యారు. వావ్! బట్ అప్పటికి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. తర్వాత ముకుంద కోసం అడిగినట్టున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు, అప్పుడు కూడా లేదని చెప్పాను. తర్వాత కొంతమంది చేయొచ్చు కదా అది ఇది అని అన్నారు, కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టింగ్ చేయలేనేమో అని ఒక భయం. చక్కగా మాట్లాడతారు, చేస్తారు. Yeah, కానీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. అనుకోలేదు అసలు. ఎందుకు మనకు అసలు యాంకరింగ్ లోనే ఎంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు యాక్టింగ్ వైపు అని చెప్పి. సో దానికోసం నేను ఏం కోర్సెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో వెన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ యాంకరింగ్, ఇంకా అందులోకి వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేయలేదు. ఇంకా రేపు ఎప్పుడైనా మంచి మంచి ఛాన్సెస్ వచ్చి తెలియదు అంటే ఇందులో ఏమైనా బ్రేక్ పడితే బహుశా అందులోంచి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే చేయాలనిపిస్తే చేయాలనిపిస్తే. ఓకే. వినయ్ గారు, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మీ ఫేవరెట్? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఎప్పుడైనా మీట్ అయ్యారా? కలిసాను ఆఫీస్ లో ఒకసారి కలిసాను, స్టార్ స్పోర్ట్స్ లో. ఓకే. బట్ ఆయన లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ ఉంది, అది కూడా చెప్పకుండా ఎక్కడ చేయకుండా వరల్డ్ కప్ గెలిపించారు. అంటే ఆయనని కాదు, ఎంటైర్ టీమ్ మొత్తం కాంట్రిబ్యూషన్ ఉండింది. బట్ ఆ సిక్సర్లు కొట్టిన విధానం అండ్ ఇట్స్ వెరీ ఫ్లాంబాయింట్, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ లో కానివ్వండి, గేమ్ లో కానివ్వండి, నాకు అంత పర్సనలీ మేబీ నేను ఆ టీమ్స్ లో ఉన్నప్పుడు యువరాజ్ ని చూసానేమో, నాకు అదే ఆ పిక్చరే గుర్తు బ్రెయిన్ లో. ఓకే. అలా ఫీడ్ అయిపోయి 6 6 కొట్టింది. 6 6 మాకు యువరాజ్ గారు అనగానే అదే గుర్తొస్తుంది. చెప్పి మరీ కొడతాడు నెక్స్ట్ చూడు అని చెప్పి. ఏంటి ఎప్పుడు ఇన్సిడెంట్ మీట్ అయ్యారు? నేను ఒకసారి ఆఫీస్ లో కలిసాను, ఐ జస్ట్ సెడ్ హలో, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని మాట్లాడాను. హీ వాస్ వెరీ నైస్, పొలైట్లీ తీసుకున్నారు, అంతే. ఐ డెంట్ ఈవెన్ క్లిక్ అ పిక్చర్ విత్ హిమ్ బికాస్ ఐ నో సమ్ డే నేను ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తా, మళ్ళీ కలుస్తాం, బట్ ఇలా నాకు కలవడం ఇష్టం లేదు. జస్ట్ హాయ్ బై వరకు ఫైన్ అని చెప్పి కలిసి వచ్చేసి. అయితే త్వరలో మళ్ళీ కలవాలి, యువరాజ్ గారిని కలవబోతున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఎంత హోస్ట్ చేస్తున్నా కూడా యాజ్ అ పర్సనల్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా యాజ్ అ క్రికెట్ లో చూసుకుంటే మీ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? ఆ టైప్ హార్ట్ బ్రేక్ కాదు అసలు. 2 వారాలు నేను మా ఆయన రూమ్ నుంచి కూడా బయటకు రాలేదు. వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయినాం. ఓ మై గాడ్, 10 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. ఆ వరల్డ్ కప్ నేను మొన్న 2023లో ప్రతి వెన్యూకి ఆల్మోస్ట్ వెళ్ళా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి అహ్మదాబాద్ స్టేడియం లో ఉన్నాను నేను. ఓకే, లైవ్ అక్కడి నుంచి స్టేడియం. మన సెలబ్రిటీస్ అందరు స్టాండ్స్ లో కూర్చున్నారు. నేను రోప్ కి యువతల పక్కన, నేను పక్కన రవి శాస్త్రి గారు, ఆల్ దిస్ పీపుల్ టుగెదర్. వాళ్ళందరితో కలిసి వాళ్ళు ఇంగ్లీష్ ఫీడ్ కి చేస్తున్నారు, అఫ్ కోర్స్ నేను తెలుగు చేస్తున్నాను. బట్ మన ఇండియన్ టీమ్ తో వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి దగ్గర నుంచి మ్యాచెస్ చూసి టీమ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వరల్డ్ కప్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ చాలా మ్యాచెస్ నేను వాళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచెస్ హోస్ట్ చేశాను. తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ 50th సెంచరీ కొట్టి సచిన్ టెండూల్కర్ ముందున్నారు స్టాండ్స్ లో. ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్. హీ జస్ట్ కేమ్ అండ్ డిడ్ దిస్ టు సచిన్ టెండూల్కర్. ఆ మ్యాచ్ నేను లైవ్ హోస్ట్ చేస్తున్నా. అంత హై వరకు వెళ్ళిన ఇండియాకి ఫైనల్స్ లో ఏం జరిగింది? ఆ మ్యాచ్ నేను స్టేడియంకి వెళ్ళలేదు, నేను స్టూడియోలో ఉన్నా. అదే జరిగింది, మీరు వెళ్ళకపోవడమే జరిగింది. మీరు వెళ్ళుంటే గెలిచింది. నా హార్ట్ బ్రేక్ అయింది. నేను సల్మాన్ ఖాన్ ఉన్నాం స్టూడియోలో, మనతో పాటు నాని గారు జాయిన్ అయ్యారు తెలుగు ఫీడ్ కి. ఇంతమంది ఉన్నాం, అందరం చీర్ చేస్తున్నాం ఇండియా కోసం. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఆ రోజు అసలు నాకు పోస్ట్ షో ఇంకా స్టార్ట్ చేసే ముందు ఏడుపు వస్తుంది, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. నేనేమో యాంకర్ నన్ను గుర్తుంచుకోవాలి. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్, ఐ హ్యావ్ టు బి ఎ బ్లడీ యాంకర్ ఆన్ ద షో. వచ్చి నించుని షో చేస్తూ నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎందుకో ఆ ఏడుపల్లా వచ్చేస్తుంది అనమాట. దెన్ షో ఫినిష్ చేసేసా. మా ఎక్స్పర్ట్స్ వేరే కామెంటేటర్స్ అన్నారు, కమాన్ వి ప్రొఫెషనల్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చిన్నపిల్లలాగా అని అన్నారు. కానీ బట్ ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఎనీమోర్ అని చెప్పి అది అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ ఒకవేళ ఇండియా గెలిస్తే బాంబేలో ర్యాలీ ఉంది నెక్స్ట్ డే. కప్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఉండినాయి, ఏం లేకుండా ఓకే ఓడిపోయా అని చెప్పి సైలెంట్ గా కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా, యు డన్ అ గుడ్ జాబ్ అని చెప్పి నెక్స్ట్ డే ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసి 2 వారాలు రూమ్ లో అలానే కూర్చొని ఉన్నా. అసలు ఎటు చూసినా వరల్డ్ కప్ పోయిందా, ఇంకా పోయిందా, ఇది ఒక డ్రీమ్ ఏమో, లేదు ఇండియా గెలుస్తుంది. ఇంకా అలా ఒక ఈవెన్ చెప్పా కదా, విషయాలు కూడా చాలా క్లోజ్లీ కనెక్టెడ్ టు క్రికెట్. అక్కడ ఏమైనా జరిగితే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో గెలిస్తే ఆ రోజు హైలో ఉంటాడు, ఓడిపోయింది ఆ రోజు ఇంట్లో అందరికి చుక్కలే. సో ఈవెన్ హీ వాజ్ లైక్ 2 weeks మేము ఇద్దరం ఒకరినొకరు పట్టుకున్నా, అయ్యో ఇండియా ఓడిపోయిందా. అందుకంటే పెద్ద హార్ట్ బ్రేక్ మూమెంట్
క్రికెట్ ఫ్యాన్స్ కి, ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఉండనే ఉండదు. 10 అందరికీ మ్యాచెస్ ఇన్ రో గెలిచి, అది కూడా ఎలాంటి హైలో గెలిచాం అసలు మనం. వరుసగా ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి. ఓకే, దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత అంత మంచిది మంచిది. లేండి. అంటే బేసిక్ గా మీరు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, క్రికెటర్స్ తో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లైక్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. Mm. అంటే కొంతమంది మర్చిపోతారు, కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. Mm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఎక్కడ ప్రెస్ మీట్ లో చూస్తే "ఏ చందు ఏంటి హవా" అని పలకరిస్తారు. Ah. అలా మిమ్మల్ని ఆ క్రికెట్ లో కానీ లేకపోతే ఈ ఇండస్ట్రీలో కానీ బాగా అలా విష్ చేసి దగ్గరికి వచ్చి కొంచెం క్లోజ్ గా మాట్లాడే పర్సన్స్, సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అందరికీ తెలుసు అండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్రికెట్ ఫ్రెటర్నిటీలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కామెంటరీకి వెళ్ళినా కానీ హర్ష భోగ్లే గారు వచ్చి మాట్లాడతారు, మురళీ కార్తిక్ వచ్చి మాట్లాడతారు, ఇర్ఫాన్ పఠాన్ వచ్చి మాట్లాడతారు, Oh. ఇంగ్లీష్ నుంచి బ్రయన్ లారా వచ్చి మాట్లాడతారు. ఆల్ యాంకర్స్ కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు వచ్చే ప్రతి క్రికెటర్స్ తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఈవెన్ తెలుగులో వస్తే రాజ్ గారు, వేణు గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, తిరుమల శెట్టి సుమన్, ఇన్ఫాక్ట్ 2 IPLs హైదరాబాద్ ఫ్రాంచైజీలో గెలిచినప్పుడు ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్, డెక్కన్ చార్జెస్ నుంచి కానివ్వండి, సన్ రైజర్స్ హైదరాబాద్. సో అందరూ తెలుసు క్రికెట్ లో, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ టాక్. నేను వెళ్ళి మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు. సో ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి ఇన్ క్రికెట్. అండ్ మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు మూవీస్ అంటే పలకరిస్తారు ఈవెంట్స్ లో కలిసినప్పుడు. కానీ ఎవరు ఏంటి అనేది నాకు పర్టికులర్లీ, బికాస్ నేను ఎవరికి అంత క్లోజ్ కాదు కాబట్టి ఈవెంట్స్ లో పలకరించే వరకు హాయ్ హలో అంటారు, అంతే, అంతవరకే. ఓకే. Yeah. బట్ వింధ్య గారు మీరు ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. మాకు ఎక్కువ చూస్తే సుమ గారు, లేకపోతే ఇంకా ఒక 2-3 కనిపిస్తూ ఉంటారు. మీరు చాలా రేర్. ఎక్కడో ఇయర్ లో ఒక 4 సినిమాలు లేకపోతే 3 సినిమాలకు మాకు కనిపిస్తూ ఉంటారు. అంటే రీసెంట్ గా కూడా ఒక 2-3 సినిమాలకు చూసి చాలా రోజుల తర్వాత వచ్చారు అన్నట్టు మేము ఫీల్ అయ్యాం. ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఏదైనా ఒక మూవీ లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం నచ్చితే మీరు చేస్తారా, లేకపోతే బిజీగా? లేదండి, నేను 2018 ముందు వరకు, నేను బాంబేకి కంప్లీట్ గా మూవ్ అయ్యే ముందు వరకు నేను రెగ్యులర్ గా ఇక్కడ మూవీ ఈవెంట్స్ చేశాను. నేను ఇక్కడి నుంచి ఎప్పుడైతే బాంబే షిఫ్ట్ అయ్యానో, మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి దే హ్యాడ్ ఎన్ ఇష్యూ, దే టోల్డ్ మీ మీరు బాంబే వెళ్ళిపోతే ఎలా అండి, అదండి ఇదండి అని. బట్ నేను ఆ టైంలో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అటు మూవ్ అయ్యాను. ఆ టైంలో మిగతా యాంకర్స్ కి మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ ఈవెంట్ టిల్ డేట్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంది అని అంటే మాత్రం అది సుమా గారికే వెళ్తుంది ఆబ్వియస్లీ. ఇంకా వేరే యాంకర్స్ ఎవరు కన్సిడర్ చేయరు వాళ్ళు. సో సుమా గారికే వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా మిగతా వచ్చిన మూవీస్ లోంచి ఓకే నాకు ఇది. అయితే నేను బాంబేకి వెళ్లే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టన్ అమౌంట్, ఇప్పుడు ఒక 1 lakh అనుకున్నాం అనుకోండి, అంత ఛార్జ్ చేసాం అనుకోండి. నేను రిటర్న్ వచ్చేసరికి, మరి ఇక్కడ ఏ యాంకర్స్ చేశారు ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ దాంట్లో 10% కి పడిపోయింది ఇప్పుడు. సో నేను ఆ ప్రైస్ కి చేసి వెళ్ళానే, ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఈ ప్రైస్ కి చేయాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో కొన్ని రోజులు నేను చేయలేదు, ఈవెంట్సే చేయలేదు. ఇంకా ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే, నేను కొంతమంది యాంకర్స్ ని ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నేను ఈవెంట్స్ చేస్తాను, నేను కనిపిస్తే చాలు అని కొంతమంది యాంకర్లు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకేంటి, మాకు ఈవెంట్ వరకు నడిచిపోయిందా, వాళ్ళతో చేయించేసుకుందాం అని వీళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ర్యాట్ రేస్. నాకు ఏదైనా ఒక ఈవెంట్ కరెక్ట్ గా అనిపించింది, అది నేను చేయగలుగుతాను, మేబీ నేను అక్కడ ఫిట్ అవ్వగలుగుతాను, మనకి ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటే నేను చేద్దామని డిసైడ్ అయ్యా. లేదంటే లెట్ మీ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దాట్. ఓకే. మీకు ఇవి మూవీ ఈవెంట్స్ చేయటం కష్టంగా అనిపిస్తుందా, లేకపోతే క్రికెట్ హోస్టింగ్ చేయడం కొంచెం? క్రికెటే కష్టం అండి. మూవీ ఈవెంట్స్ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఒక గ్యాప్ ఏదైనా వచ్చినా కానీ మనం టక అని చెప్పి ఏదైనా మాట్లాడేయచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. బట్ క్రికెట్ అలా కాదు. ఒకసారి ఏదైనా నంబర్ మిస్ అయినా, ఓకే, ఒక స్టాట్ మిస్ అయినా కానీ చూసే జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు. వాళ్ళకి క్రికెటర్స్ అంటే దేవుళ్ళ లాగా. సో వాళ్ళకి ప్రతి స్టాట్ తెలుసు, ప్రతి లెక్క తెలుసు. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా కానీ గాన్. ఈవెన్ మూవీ ఈవెంట్స్ కూడా మనం కాస్ట్ అండ్ క్రూ అందరినీ గుర్తుపెట్టుకుని చేసేంత వరకు ఓకే. దాని తర్వాత మధ్యలో కింద వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి అది ఏదైనా కానీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఆల్వేస్ టఫ్ కంపేర్ టు